ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, శుభములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. మరి దేవుడు మాట్లాడుచుండగా మన చెవియొగ్గి ఆలకించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప విడుదల ఇవ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటని మనం గమనిస్తాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దినమున మనతో మాట్లాడుచున్న మాటని గమనించినప్పుడు ఇక్కడ రాయబడింది, ప్రభువు స్తుతి నొందును గాక. ఆమేన్. ఎందుకు దేవుడు స్తుతి నొందదగిన దేవుడు అని చెప్తున్నామంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త అంటున్నారు. మనకు అనుదినము సమస్తము సమకూర్చే దేవుడు అంటున్నారు. కనుక అట్టి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండాలి. అట్టి దేవుణ్ణి మనం మహిమ పరిచే వారిగా ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకారం ప్రభువు స్తుతి నొందునుగాక. దేవుడు ఎల్ల వేళలా స్తుతి నొందదగిన దేవుడు కనుక ఆయన్ని మనం స్తుతిస్తూ మహిమ పరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప విడుదల, ఆశీర్వాదము మన కుటుంబాలపైన ఉండబోతున్నది. హల్లెలూయా. మరి అట్టి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎలాంటి కార్యం మన జీవితంలో జరుగుతుందని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. మరి అనుదినము అంటే మరి ప్రతిరోజు నిత్యము ఆయన మా భారాన్ని మోస్తున్నాడు కనుక, మా యొక్క బరువుని మోస్తున్నాడు అంటే మన సమస్యని ఆయన మోస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మరి ఎలా భారం మోస్తున్నారు అని మనకు తెలుసంటే, పరిశుద్ధ లేఖనంలో కూడా మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. దేవాది దేవుడు మాట్లాడి ఉన్నారు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది, అట్టి గొప్ప దేవుడు మన భారమును మోస్తున్నాడని విశ్వసించినటువంటి భక్తుడు భక్తురాలు ఎలా ఉంటారు అంటే, ఆయన అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. హల్లెలూయా. నిజమే సహోదరి సహోదరుడా, దేవుడు అనుదినము మన యొక్క భారమును భరించే దేవుడు అంటున్నారు. మన బాధ్యతని మోసే దేవుడు అంటున్నారు. మరి భార్య అయితేనేమి, భర్త అయితేనేమి, కుటుంబ సభ్యులైతేనేమి మరి కొంతవరకే మన భారమును మోసేవారిగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అనుదినము ఆయన మన భారాన్ని మోస్తున్నారంట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టి దేవుడు మనతో కూడా ఉంటున్నారు. మరి మనం మర్చిపోక, ప్రభువా నీవు అనుదినము నీవు నా భారాన్ని మోస్తున్నావయ్యా, అందుని బట్టి నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నిన్ను ఆరాధిస్తాను ప్రభువా, నిన్ను మహిమ పరుస్తానని ప్రభువా అని దేవుని సముఖమున మన తీర్మానంతో కూడి ప్రతి దినము మనం ప్రార్థించే వారిగా ఉండాలి, స్తుతించే వారిగా ఉండాలి, దేవుని యొక్క గొప్ప కార్యములని పొగిడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి ఆయన ఎందుకు ఆయన పొగడాలి అంటే, ప్రతి దినము ఆయన మన భారాన్ని మోస్తున్నారు. మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టో లేదా సహాయాన్ని బట్టో మనం అనుకుంటున్నాం, మా బంధువులు కాబట్టి నాకు ఇచ్చారు, మా స్నేహితులు కాబట్టి నాకు ఇచ్చారు అని మనం విశ్వసిస్తూ ఉంటాం. కానీ అదంతా నిజము కాదు. దేవుడు సహాయము చేయందే మనకు సహాయం అందదు. సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనంలో కూడా ఒక రాజుని ఒక సహోదరి అడుగుతున్నది, రాజా నాకు సహాయము చేయంటే, నేను ఎక్కడి నుంచి సహాయము చేయగలను, దేవుడు ఇవ్వంది నీకేమి ఇవ్వగలను అన్నారు. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు, అంత రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తే అంటున్నాడు, దేవుడు ఇవ్వంది నేను ఎలా ఇవ్వగలను, అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. ఎందుకు ఆ మాట చెప్తున్నారు అంటే మనం గమనించాలి. మరి దేవుని దగ్గర నుంచే మనకు సహాయం అందుతుంది. కాబట్టి మన భారాన్ని, మన బాధ్యతని, మన స్థితిగతులని మోసేది దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా. మరి దేవుని యొక్క కాపుదల, భద్రత మన పైన ఉన్నది కనుకే మనం ఈ దినమున సంతోషముగా ఉంటున్నాం. అందును బట్టి ఆయన మనం స్తుతించే వారిగా ఉండాలి. మరి ఇది తెలుసుకున్నటువంటి భక్తుడు ఈ రీతిగానే ప్రార్థన చేస్తారు. ఎలాగంటే, ప్రభువా అనుదినము నా భారమును మోసే దేవుడవు నీవయ్యా, నేను ఈ భారంతో ఉన్న నా భారాన్ని తీసేయి ప్రభువా. ఈ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. మరి ఉంటున్న సమస్యను బట్టి, భారమును బట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు ప్రాంతములో బంధించబడి ఉన్నప్పుడు, ఆ బందీఖానాలో ఉన్నప్పుడు వారి దగ్గర బానిసలుగా ఉంటున్నారు.
ఫరో రాజు దగ్గర బానిసలుగా ఉంటున్న సమయంలో వారిని అధిక శ్రమ పెట్టి అధిక భారం వాళ్ళపైన మోసి వాళ్ళు చేసే పని కంటే అధికమైన భారమును వారిపైన మోసి ఉన్నారు. వారు ఆ భారమును మోయలేక మోస్తూ ప్రతి దినము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట, మహిమపరుస్తూ ఉన్నారంట. ఎట్టి విశ్వాసము గమనించండి. మరి వాళ్ళకి అధికమైన భారం పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న విశ్వాసముతో వారందరూ దేవుని వైపు చూస్తూ మా భారం మోసేది నీవే అని దేవుని వైపు చూస్తూ వాళ్ళు అనుదినము ప్రార్థిస్తున్నారంట. మరి నిర్గమకాండ 3వ అధ్యాయంలో కూడా రాయబడింది ఒక మాట, మన 5వ అధ్యాయంలో కూడా రాయబడింది, 13వ వచనంలో కూడా రాయబడింది. ఆ మాటను చూసినట్లయితే ఏనాటి పని ఆనాడే ముగించాలని కార్య నియామకులు వచ్చి చెప్పారంట. మరి ఫరో రాజు దగ్గర ఉన్నటువంటి కార్య నియామకులు, ఎందుకంటే మరి అహరోనులు మోషేలు వచ్చి వారిని విడిపించాలి, దేవుని యొక్క మాట ప్రకారం దేవుడు మాతో మాట్లాడి ఉన్నారు, వీళ్ళని విడిపించాలి అని ఫరో దగ్గర అడిగినప్పుడు మరి ఆ ఫరో కఠిన హృదయుడైనటువంటి ఫరో అంటున్నారు వాళ్ళని పంపించకూడదు, ఇక్కడ ఇంకొంచెం భారం వారిపైన వేయండి. హల్లెలూయా. ఏంటి భారం అంటే ఇంకొంచెం భారం. ఇంతకు ముందు వాళ్ళు ఇటుకలు చేస్తూ ఉన్నారు, ఇటుకలు తొక్కి ఆ ఇటుక బట్టీలు ఇటుకలు పోస్తూ ఉన్నారు. అయితే ఈ దినము నుంచి ఆ ఇటుకలు కాల్చడానికి కూడా కావలసిన ఆ యొక్క గడ్డిని అంతా వారే తీసుకురావాలి అనేసి వారిపైన అధిక భారం మోపాడంట. మరి వీళ్ళు బంధించబడే ఉండాలి, వీరు విడిపించబడకూడదు అని ఆలోచన కలిగిన ఫరోని దేవుడు ఎట్టి కార్యము చేయించారు ఫరో మధ్యనే మనం గమనించినట్లయితే. మరి అనుదినము నిత్యము ప్రభు స్తుతి నొందునుగాక, నిత్యము నా భారమును మోసేది దేవుడే అని విశ్వసించి ప్రార్థించినటువంటి ఇశ్రాయేలీల మొర నాకు వినబడెను అని రాయబడింది పరిశుద్ధ లేఖనంలో. హల్లెలూయా. మరి అట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ దినమున. మరి వారు నమ్మిన దేవుడే ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. కనుకనే మనం విశ్వసించి ఈ దినము నుంచి ఆయన స్తుతించే వారిగా, ఆయన సన్నిధిని మనం వెదికే వారిగా, ప్రార్థించే వారిగా ఉందాం. ఎందుకంటే మన భారమునంతా మోసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులకి ఏంటి ఆ ధైర్యం? 430 సంవత్సరములు అక్కడ మొరపెడుతూ ఉన్నారు, మరి దుఃఖములో ఉంటున్నారు, వేదనతో ఉంటున్నారు. అయ్యో మమ్మల్ని విడిపించు దేవా అని మొరపెడుతూనే ఉన్నారు. అన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గమనించండి. విశ్వాసములో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఇట్టి విశ్వాసం మనం పడిపోక సోలిపోక నా దేవుడు చేస్తాడని ఇశ్రాయేలీయుల వలె నీవు నా భారమును మోసే దేవుడు ఉంటున్నారని ఇంకనూ నీ జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నట్లయితే దేవుడు ఒక దినము నీకు విడుదల ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. ఆ దినము ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎందుకొరకంటే నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, మహిమపరుస్తున్నావు, దేవుడు గొప్పవాడై ఉంటున్నారని నీవు విశ్వసిస్తున్నావు. మరి ఈ దినమున ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు పరిపూర్ణంగా నా భారం నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని నీవు గాని విశ్వసించి మరొకసారి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నారు. మరి వారికి కావాల్సిన ఇశ్రాయేలు జనాంగము, మరి ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి పని చేస్తున్నటువంటి పని దగ్గర కార్య నియామకులు అని రాయబడింది. ఆ కార్య నియామకులు వచ్చి కఠినముగా వారిని బెదిరిస్తున్నారు. ఏమని చూసినట్లయితే నిర్గమకాండము 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, మరియు కార్య నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలెనే ఏనాటి పని ఆనాడే ముగించవలెను. హల్లెలూయా. ఏ దినము పని ఆ దినమే ముగిచ్చేయాల అని ఆజ్ఞాపిస్తున్నారు, ఆర్డర్ జారీ చేశారు. మరి వీళ్ళు ఆ వంట చెరుకుకి మరి నలుమూలలా తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, మరి తీసుకొచ్చి ఆ పని పూర్తి చేయాలి. మరి అప్పుడు ఎన్ని ఇటుకలు కాలుస్తున్నారో, ఎంత పని చేస్తున్నారో అంత పని మీరు చేయాల్సిందే. మరి ఇప్పుడు ఆ యొక్క వంట చెరుకు లేదనో, ఆ గడ్డి లేదనో, మరి మీరు తక్కువ చేయడానికి లేదు, ఏ నాటి పని ఆనాడే ముగించాలని కార్య నియామకులు చెప్పినప్పుడు వీరు దేవుని వైపు చూసి ఉన్నారు. వీరి యొక్క నమ్మకం ఏంటంటే అనుదినము మా భారం మోసే దేవుడు ఉంటున్నారు. హల్లెలూయా. అనుదినము మా భారం మోసే దేవుడు ఉంటున్నాడు కనుక తప్పకుండా మాకు సహాయం చేస్తాడని వీళ్ళు ఎంత అధికముగా శ్రమ పెట్టినప్పుడు మరి వారు అంత అధికముగా దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేసి ఉన్నారంట. మరి ఇట్టి విశ్వాసంలో మనం కూడా ఉందామా? మరి ఎంత అధికముగా వారిని అణిచివేస్తే అంతగా విస్తృతి చెందారంట, విజృంభించారు, అధికమయ్యారంట ఇశ్రాయేలీలు. మరి అన్ని విషయాల్లో
ఈ రీతిగా నా దేవుడు నాకున్నాడని వాళ్ళు మొరపెట్టి ఒక దినము వారు విడుదల పొందినట్లు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీకు కూడా విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మరి వారి 19వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం నిర్గమకాండము 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయరాదు, ఏ నాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని హల్లెలూయా. అయ్యో మనం ఇంకా దురవస్థలో పడిపోయినాం అని భయపడిపోతూ వేదన పడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ దినం పని ఆ దినమే చేయాలంటే వారు అధికముగా అనుదినము ప్రార్థించడం మొదలు పెట్టారంట. అనుదినము ఇశ్రాయేలు దేవుడు స్తుతి నొందునుగాక, మమ్మల్ని కాపాడే దేవుడు ఉంటున్నాడు, మా భారమును మోసే దేవుడు ఉంటున్నాడని దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. కాబట్టి మనకు శ్రమ వచ్చే కొలది మన భారమును మోసే దేవుడు యేసయ్య ఉన్నాడు అని విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు. కాబట్టి వారు విశ్వసించి మరి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారం దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు అని విశ్వసించి ఉన్నారు. కనుకనే ఈ రీతిగా అనుదినము ప్రార్థించి ఉన్నారు. మనం కూడా దేవుడే మాకు రక్షణకర్త అని మనం విశ్వసించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యమును విన్నటువంటి సహోదరి సహోదరుడా, విశ్వాసముతో నా రక్షణకర్త నీవే అని నీవు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నాయనా తండ్రి, మీ నామము స్తుతి నొందదగినదని ప్రభువా, మా భారమును మోసే దేవుడు మీరే అని ప్రభువా నైనా అనుదినము మా భారమును మోస్తున్నారని ప్రభువా నైనా విడిచిపెట్టని దేవుడు అని ప్రభువా మేము విశ్వసిస్తున్నామయ్యా. ఇశ్రాయేలీయులు నైనా ఏ బాధల్లో ఏ శ్రమల్లోనైనా అయ్యా బానిసలు బంధించబడి ఉన్నప్పటికీ ప్రభువా నైనా వారు మీ వైపు చూసి మీకు మొరపెట్టినట్లు చూస్తున్నామయ్యా. విడుదల పొంది ఉన్నారు. అట్టి విడుదల మాకును దయచేయండి ప్రభువా. నా తండ్రి ఎంతమంది ప్రభువా నేను వాక్యం వింటున్నారు, వారందరి జీవితంలోనైనా అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభువా. ఆశ్చర్యమైన కార్యములతో నేను బిడ్డలందరినీ తృప్తిపరచమని ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.